Hello, my dear students. Welcome all of you. Welcome to Hyderabad IAS Academy. Guys, ఇవాళ UPSC సివిల్ సర్వీసెస్ 2023 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో పేపర్ 1కి సంబంధించి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా సో వీలైనంత త్వరగా ఎగ్జామినేషన్కి సంబంధించి ఎప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి హైదరాబాద్ IAS అకాడమీ మీ ముందు ఉంటుంది. సో ఈ CSAT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా సో మెయిన్గా పాలిటీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, హిస్టరీ క్వశ్చన్స్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి అనేటివి మా యొక్క ఫ్యాకల్టీ టీమ్ తోటి సపరేట్గా ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది. బట్ ఈ వీడియోలో పర్టికులర్గా సింపుల్గా సో జనరల్ స్టడీస్ పేపర్ ఎలా వచ్చింది, దీని నుంచి స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అని చెప్పి చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనకి ఎప్పుడు తెలిసిందే కోర్ సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ థింగ్స్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ సో వీటన్నిటి నుంచి కవర్ చేయడం జరిగింది. కానీ పర్టికులర్గా ఒక క్వశ్చన్ని ఇది కంప్లీట్గా పాలిటీ, ఇది కంప్లీట్గా జాగ్రఫీ, ఇది కంప్లీట్గా ఎకానమీ అని చెప్పడం చాలా చాలా డిఫికల్ట్గా ఉండేటట్టు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ చేస్తూ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సో వీటన్నిటిని చూస్తే హిస్టరీలో ఆల్మోస్ట్ 15 to 20 క్వశ్చన్స్ వచ్చాయి. హిస్టరీలో ఆల్మోస్ట్ సో 15 క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి, కొన్ని ఇండైరెక్ట్గా కూడా కనెక్ట్ చేయడం జరిగింది. పాలిటీ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్మోస్ట్ 15 to 16 క్వశ్చన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఫ్రమ్ ద పాలిటీ. సేమ్ అలాగే జాగ్రఫీ కూడా ఆల్మోస్ట్ 15 to 16 క్వశ్చన్స్ ఫ్రమ్ ద జాగ్రఫీ. ఎకానమీ అరౌండ్ 13 to 14 క్వశ్చన్స్ ఎకానమీలోంచి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మిస్లీనియస్ ఆస్పెక్ట్స్ ఇంటర్నేషనల్ అండ్ ఎన్వైరన్మెంట్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ గైస్ పర్టికులర్గా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేటివి ఇటు పక్కన ఉంచితే మనం ఎప్పుడు చూసినా ఈ ఎగ్జామినేషన్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పర్టికులర్గా జనరల్గా యూపీఎస్సీలో హిస్టరీ చదివినప్పుడల్లా కూడా మోడర్న్ హిస్టరీ నుంచి చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ ఎగ్జామినేషన్లో మోడర్న్ హిస్టరీ నుంచి చాలా లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. పర్టికులర్గా ఏన్షియంట్ హిస్టరీని అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ని ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎగ్జామినేషన్ మొత్తంలో కూడా కొన్ని సందర్భాలలో టర్మ్స్ కానీ పర్టికులర్ టర్మ్స్ని ఫోకస్ చేశాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనం హొయాసల డైనస్టీకి సంబంధించి కానీ లేకపోతే ధాన్య కటక అనే పాయింట్కి సంబంధించి కానీ సో కొన్ని ప్లేసెస్కి సంబంధించి కార్కై, పుంపుహార్ అండ్ ముచిరి ఇలాంటి ప్లేసెస్ దేనికి సంబంధించింది ఒక టర్మ్ చూడండి. సో వట్టకిరుటల్, సో వట్టకిరుటల్ అనే టర్మ్ దేనికి సంబంధించింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. జాగ్రఫీలో కూడా జియోపాలిటికల్ ఆస్పెక్ట్స్ని చాలా పర్టికులర్గా ఫోకస్ చేయడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు కాన్ఫ్లిక్ట్స్ రావడం జరిగింది. డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్. ఫర్ సపోజ్ మనం చూసినట్లయితే ఆఫ్రికన్ కంట్రీస్ని కూడా పర్టికులర్గా ఫోకస్ చేశాడు గైస్. సో కాన్ఫ్లిక్ట్స్ చూస్తే నాగోర్నో కరాబక్ ఇన్సిడెంట్ అని చెప్పి మనం ఈ మధ్య న్యూస్లో వింటూనే ఉన్నాం. అండ్ అలాగే నార్త్ కివు అండ్ ఇటూరి దీనికి సంబంధించిన పాయింట్ కానీ ఇజ్రాయెల్ అరబ్ స్టేట్స్కి సంబంధించి రీసెంట్గా ఇజ్రాయెల్ యూఏకి సంబంధించి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం, సో వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది అని చెప్పి చూస్తాం. సో అది దాన్ని పాయింట్లో పెట్టుకొని సో సౌదీ అరేబియన్ కంట్రీస్కి సంబంధించి అరబ్ పీస్ ఇనిషియేటివ్ దానికి సంబంధించి అడగడం జరిగింది. అండ్ పాలిటీలో కూడా కొన్ని బేసికల్గా హోమ్ గార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్ కానీ సో సేమ్ అలాగే కన్జర్వేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో గైస్ పర్టికులర్గా ఎన్వైరన్మెంట్ని బాగా ఫోకస్ చేయడం జరిగింది. ఎప్పట్లానే ఎన్వైరన్మెంట్ని ఫోకస్ చేస్తూనే ఉన్నారు, కానీ ఇక్కడ ఇచ్చిన ఎన్వైరన్మెంట్ క్వశ్చన్స్ బాగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉన్నాయి. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం పెట్టుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎప్పుడు చూడనటువంటి విధంగా కొన్ని పర్టికులర్ టర్మ్స్ నేను మీకు చెప్తూ ఉంటాను, చూడండి మీకు అర్థమవుతుంది. మైక్రో శాటిలైట్ DNA అని చెప్పి, వోల్బాచియా మెథడ్ అని చెప్పి, ఏరియల్ మెటాజీనోమిక్స్ అని చెప్పేసి, అండ్ అలాగే సో అనేమియా ముక్త్ భారత్ పాలసీకి సంబంధించి ఇలా కార్బన్ ఫైబర్స్ గురించి సో ఇలా డిఫరెంట్గా జనరల్గా మనకు కొన్ని కామన్ సెన్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు కార్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బాగా వెంటనే ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేటివి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో మొబైల్స్లో కూడా పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ మోడ్ ఉంటుంది. సో మనం మొబైల్ని రొటేట్ చేస్తున్నప్పుడల్లా పోర్ట్రైట్ మోడ్, ల్యాండ్స్కేప్ మోడ్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఏం టెక్నాలజీ కారణం అవుతుంది అనేటిది. ఫర్ సపోజ్ హనీబీస్ తీసుకున్నారనుకోండి, హనీబీస్కి సంబంధించి కూడా ఒక కామన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఐ జస్ట్ టెల్ యూ. సో అది చూసినట్లయితే
సో మళ్ళీ G20 ప్రెసిడెంట్షిప్ కూడా చాలాసార్లు న్యూస్లో ఉంది, దాని గురించి కూడా న్యూస్లో ఇచ్చారు. 44th చెస్ ఒలింపియాడ్ గురించి క్వశ్చన్స్ అడిగారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు, వీటన్నిటి ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సపరేట్గా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అండ్ గైస్ ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించి కూడా చాలా ఫోకస్డ్గా అడగడం జరిగింది. సో చాద్, గుయినియా, మాలి అండ్ సూదాన్ ఇవన్నీ కూడా రీసెంట్గా ఇంటర్నేషనల్ అటెన్షన్ని గ్రాప్ చేస్తాయి. దానికి ఏంటి న్యూస్ అని చెప్పేసి. అండ్ అలాగే కాన్ఫ్లిక్ట్స్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం, డాన్బాస్, కాచిన్, టిగ్రే. సో ఈ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ గురించి వింటుంటున్నాం. ఇవి ఏ కంట్రీకి సంబంధించి అని చెప్పి. అలాగే రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో వార్ జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్కి సరౌండింగ్ కంట్రీస్ ఏమున్నాయి అంటే జాగ్రఫీలో మ్యాప్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. కొన్ని పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అన్నటువంటి కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇంటర్నేషనల్గా కొన్ని ట్రీటీస్, ఫర్ సపోజ్ USA యూరోపియన్ యూనియన్ అంటే ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్కి సంబంధించి, గ్లోబల్ కంపాక్ట్ ఫర్ సేఫ్, ఆర్డర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్కి సంబంధించి ఇలా ఇంటర్నేషనల్గా కొన్ని ప్యాక్ట్స్ కానీ చూడండి. స్టెబిలిటీ అండ్ గ్రోత్ ప్యాక్ట్ అంటే ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్యాక్ట్స్, కొన్ని ట్రీటీస్, అగ్రిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరిగింది. సో గైస్ చూడండి, రీసెంట్గా హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ అని చెప్పి మనం చూసాం. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ ఫ్లాగ్ కోడ్కి సంబంధించి సో ఆస్పెక్ట్స్, ఫ్లాగ్ లెంత్ ఏ రేషియోలో ఉండాలి అన్నట్టు. అండ్ అలాగే చూడండి నేషనల్ హ్యాండ్లూమ్ డే, దానికి సంబంధించిన క్వశ్చన్. సో 26th నవంబర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించిన క్వశ్చన్. కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసాం 2015 నుంచి, దానికి సంబంధించిన క్వశ్చన్. సో గైస్ మళ్ళీ ఈ హనీ బీస్ గురించి కూడా నేను మళ్ళీ మీ ఇంతకుముందు స్ట్రెస్ చేశాను. ఇది టూ మచ్ కామన్ సెన్సికల్ క్వశ్చన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో చూడండి వెజిల్ డ్యాన్స్. సో వెజిల్ డ్యాన్స్ అంటే జనరల్గా కమ్యూనికేషన్ కోసం ఏవి యూస్ చేస్తాయి అని చెప్పి. అండ్ అలాగే ఉడతలు అంటారు కదా, ఇండియన్ స్క్విరల్స్ అంటాం కదా, అవి ఓమ్ని వరస అంటే అవి ఎటువంటి ఫుడ్స్ని తింటుంటాయి. అండ్ అలాగే నాక్టర్నల్ అంటే ఎప్పుడైతే సన్సెట్ తర్వాత మోర్ యాక్టివ్గా ఉంటాయో, లయన్ టైల్డ్ మకాక్, మలాబార్ సీవెట్, సాంబార్ డియర్. సో వీటికి సంబంధించి. అండ్ అలాగే మష్రూమ్స్, వీటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి లేకపోతే సైకో యాక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో బేసికల్గా ఈ క్వశ్చన్ని మొత్తం కూడా అనలైజ్ చేస్తూ ఉంటే సో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మ్యాగజైనో లేకపోతే ఏదో పర్టికులర్ టెస్ట్ సిరీస్ అన్నట్టు కాకుండా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని చూస్తూ, అంటే ఈ కరెంట్ అఫైర్స్ని సిలబస్తో కనెక్ట్ అవుతూ, ఏదైనా సిలబస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి, పాలసీస్ అండ్ స్కీమ్స్ ఉంటాయి, అండ్ అలాగే విమెన్ ఓరియంటెడ్ థింగ్స్ ఉంటాయి. సో అండ్ అలాగే ఎన్వైరన్మెంట్లో పర్టికులర్గా జాగ్రఫీలో ఎకనామిక్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ఇలా ఏ టాపిక్ వచ్చిందని చెప్పుకుంటూ పోతే దాదాపుగా మనకు 10 to 12 టాపిక్స్ వస్తాయి. అంటే ఈక్వల్గా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ ఇది పాలిటీ స్టాండర్డ్ క్వశ్చనా లేకపోతే జాగ్రఫీ స్టాండర్డ్ క్వశ్చనా అని తెలుసుకునేంతగా అంత ఈజీగా కాకుండా డిఫికల్ట్గా, అంటే ఒక స్టాటిక్ క్వశ్చన్, దానికి ఇంటర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఆ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కూడా చాలా టూ మచ్ డిఫరెంట్గా ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. సో ఇలా ఇవ్వడం జరిగింది. సో గైస్ ఐ హోప్ ఇది జస్ట్ ఈ వీడియోలో కరెంట్ అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1 క్వశ్చన్ ఎలా వచ్చింది, ఈ పేపర్ నుంచి మనం ఎలా గమనించాలి, అండ్ ఈ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది చెప్పాలంటే ఒక రకంగా మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పొచ్చు. సో ఇది యావరేజ్ కాదు, అంటే యావరేజ్ కంటే ఎక్కువ, ఎబోవ్ యావరేజ్ టు డిఫికల్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పుకోవచ్చు. చూడాలి. సో ఇంకొకటి, అంతకు ముందు నుంచి యూపీఎస్సీ కొత్త ట్రెండ్ని కూడా ఫాలో అవుతుంది. జస్ట్ ఆప్షన్స్తో ప్లే చేసి ఆన్సర్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఎనీ 1 స్టేట్మెంట్, ఎనీ 2 స్టేట్మెంట్స్, ఎనీ 3 స్టేట్మెంట్స్ ఇలా ఇచ్చేసి కంప్లీట్గా స్టూడెంట్స్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ద్వారా కూడా ఆన్సర్స్ పెట్టకుండా ఉండడానికి సో చాలా మంచి ప్యూర్గా ఫిల్టర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఎలిమినేషన్ టెక్నిక్ని కూడా ఓవర్కమ్ చేసే మెథడ్ని యూపీఎస్సీ ఫాలో అవుతూ వచ్చింది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మన ఛానల్లో వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ, అండ్ అలాగే రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్, పర్సనలైజ్డ్ మెంటార్షిప్, అండ్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ పర్టికులర్గా స్పెషల్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ ఇవన్నీ కూడా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ మీకు ఇస్తూనే ఉంటుంది. సో ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి హైదరాబాద్ అకాడమీ విల్ ఆల్వేస్ బీ ఫోర్ ఫ్రంట్. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద స్క్రోలింగ్లో మీకు ఫోన్ నెంబర్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తుంటాయి, మీరు దానికి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.